నమస్తే అండి. నా పేరు డాక్టర్ సాయి దీపక్. నేను నరాల స్పెషలిస్ట్, న్యూరాలజిస్ట్. ప్రస్తుతం నేను సిటీ న్యూరో సెంటర్ మియాపూర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఒక నరాల డాక్టర్గా కామన్గా మనం నేను ఫిట్స్ చూస్తాను, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ సింప్లీ స్ట్రోక్. సో తలనొప్పి ఇంకా కామన్. అసలు కమ్యూనిటీలో మనం చూసినాము అంటే తలనొప్పి అనేది చాలా చాలా కామన్. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ లైఫ్లో అట్లీస్ట్ ఒక్కసారైనా తలనొప్పి లేని వాళ్ళు అనేది ఉండరు. సో తలనొప్పి అనేది మైగ్రేన్ అన్నిటికన్నా కామన్గా మనం చూసేది ఏంటి అంటే మైగ్రేన్ తలనొప్పి అనేసి అంటాం అనమాట. సో మైగ్రేన్ తలనొప్పి ఎలా ఉంటుంది అంటే యూజువల్లీ యంగ్ పీపుల్లో అరౌండ్ 14, 15, 16 ఇయర్స్లో స్టార్ట్ అవుతుంది. అండ్ యూజువల్లీ ఇట్ లాస్ట్ స్టిల్ అరౌండ్ 44, 45, 46 ఆర్ ఈవెన్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనమాట. సో యంగ్స్టర్స్లో స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 20, 30 ఇయర్స్ వరకు మైగ్రేన్ తలనొప్పులు వస్తూ ఉంటాయి. ఈ మైగ్రేన్ తలనొప్పి మనం చూసాము అంటే కామన్గా దానికి ఎట్లుంటుంది తలనొప్పి, ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అంటే కామన్గా అది ఒక సైడ్ తలలో వస్తుంది. సో ఇట్ ఈస్ యూనిలాటరల్. అండ్ థ్రాబింగ్ హెడేక్ ఉంటుంది. థ్రాబింగ్ అంటే గుండె కొట్టుకోవడం ఎట్లుంటుంది, డబ్ 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 అని. సో అట్లా కొట్టినట్టుంటుంది అనమాట. పల్సటైల్, జుమ్ 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 అని చెప్పేసి తలకాయ మీకు తెలుస్తుంది మనకి అది తలనొప్పి పెరగడం పెరగడం అట్లా. సో థ్రాబింగ్ హెడేక్ అనేసి అంటాం అనమాట. సో యూనిలాటరల్ థ్రాబింగ్ హెడేక్ కామన్గా మైగ్రేన్లో చూస్తాం, యంగ్స్టర్స్లో వస్తుంది. అండ్ ఇట్ లాస్ట్ ఫర్ అరౌండ్ 2 to 3 days. ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే కొన్ని గంటల నుంచి 3 రోజుల వరకు ఆ తలనొప్పి ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. 3 రోజుల కన్నా ఎక్కువ అయింది తలనొప్పి కంటిన్యూస్గా అన్నప్పుడు మైగ్రేన్ అనేది కష్టం. దెన్ యూ నీడ్ టు థింక్ అబౌట్ సమ్ అదర్ టైప్స్ ఆఫ్ హెడేక్స్. సో సంవత్సరాల కొద్దీ నడుస్తుంది ఇది. సో దీనికి రకరకాల మందులు ఉంటాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మనం ఐడెంటిఫై చేయాల్సింది అంటే చాలా రకాల తలనొప్పులకి దేర్ విల్ బీ వాట్ వీ కాల్ అస్ ట్రిగ్గర్స్. సో మైగ్రేన్కి కామన్ ట్రిగ్గర్స్ మనం చూస్తే టీ తాగడం, కొంతమందికి టీ తాగడం వల్ల రావచ్చు, నిద్ర లేకపోవడం రాత్రి సరిగ్గా, ఆర్ డిస్టర్బ్డ్ స్లీప్, ఎనీ టైప్ ఆఫ్ మెంటల్ టెన్షన్స్, స్ట్రెస్. దీస్ ఆర్ కామన్ ఫర్ ట్రిగ్గర్స్ ఫర్ మైగ్రేన్. దెన్ అన్నం టైంకి తినకపోయినా కానీ ఒక్కొక్కసారి మైగ్రేన్ ట్రిగ్గర్ కావచ్చు. ఇంకొక కామన్ థింగ్ ఎండలో తిరిగినప్పుడు కొంతమందికి మైగ్రేన్ ట్రిగ్గర్ కావచ్చు. ఇంకొంతమందికి చాక్లెట్, ఐస్ క్రీము ఇవి తాగినప్పుడు తిన్నప్పుడు మైగ్రేన్స్ ట్రిగ్గర్ కావచ్చండి. సో మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అంటే మైగ్రేన్స్ ఈ ట్రిగ్గర్స్ యూ నీడ్ టు మెయింటైన్ వాట్ వీ కాల్ హెడేక్ డైరీ అనమాట. సో ఒక డైరీ మెయింటైన్ చేసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ తలనొప్పి వారానికి ఒకసారి వస్తుంది మనకి, కొంతమందికి నెలకు ఒకసారి రావచ్చు. సో ఎవ్రీ టైం ఏ రోజైతే మీకు తలనొప్పి వస్తుందో దాని ముందు రోజు ఏం చేసాము, మార్నింగ్ ఎప్పుడు లేచినప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పడుకొని లేచినప్పటి వరకు వాట్ డిడ్ యూ డూ, ఏమేం చేసినారు అనేది ఒక డైరీ రూపంలో మనం రాసుకోవాలి. ఎప్పుడు లేచినారు, ఎప్పుడు తిన్నారు, ఏం తిన్నారు, టైంకి తిన్నారా లేదా, ఎండలో ఏమైనా తిరిగినారా, లేకపోతే వేరే ఏమైనా స్ట్రెస్ ఉన్నిందా, ఎవ్రీథింగ్ జస్ట్ లైక్ డైరీ అంటే అవగాహన ఉంది కదా. సో డైరీ రూపంలో మనం రాసుకోవాలి. సో ఇట్లా ఒక 3 episodes మనం రాసుకున్నామంటే క్లియర్ కట్ వీ విల్ హ్యావ్ ఎన్ ఐడియా దేనివల్ల మన మైగ్రేన్ హెడేక్ ట్రిగ్గర్ అవుతుంది అనేది మనకు ఐడియా వస్తుంది. సో దాన్ని మనం మాడిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీ తాగిన రోజు వస్తూ ఉంది, 3 times టీ తాగినా అదే టైం నాకు తలనొప్పి వచ్చింది అంటే ఇట్ ఈస్ వెరీ ప్లాజిబుల్ దట్ టీ తాగడం అనేది మీకు ఒక మైగ్రేన్ ట్రిగ్గర్ ఉండొచ్చు. సో దాన్ని మనం టీ ఆపేసేయాలి. దెర్ ఇస్ నో అదర్ గో. సో టీ ఆపేసి యూ కెన్ ట్రై, కావాలంటే కాఫీ యూ కెన్ షిఫ్ట్ ఓవర్ టు కాఫీ. సో కొంతమందికి కాఫీ వల్ల ఇట్ బెనిఫిట్స్ మైగ్రేన్. రేర్లీ కాఫీ కూడా మైగ్రేన్ని ట్రిగ్గర్ చేయొచ్చు. సో ఇలా ఒక్కొక్కరికి ఇట్ ఈస్ అ వెరీ పర్సనలైజ్డ్ థింగ్ అండి. అంటే ప్రతి ఒక్కరికి ఒకటే ట్రిగ్గర్ ఉంటుందని చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంతమందికి ఎండలు తిరిగినప్పుడు మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఒక హ్యాట్ పెట్టుకోవడం కానీ లేకపోతే అంబ్రెల్లా పెట్టుకొని వెళ్ళడం కానీ ఇట్లా డిపెండింగ్ ఆన్ ఫుడ్ సరిగ్గా టైంకి తినకపోవడం వల్ల మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఫుడ్ టైంకి తినాలి. ఐ మీన్ మీరు చాలా బిజీ ఉండొచ్చు, యూ మే బీ ఎక్స్ట్రీమ్లీ బిజీ పర్సన్, కానీ మనం టైం తీసుకోవాలి. ఎందుకంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకు మన హెల్తే. అదర్వైజ్ మన ప్రొడక్టివిటీ డెఫినెట్గా ఇట్ విల్ సఫర్. సో ఇలా ట్రిగ్గర్స్ని బట్టి వీ నీడ్ టు మాడిఫై అవర్ లైఫ్ స్టైల్ అనమాట. అఫ్ కోర్స్ మెడిసిన్స్ చాలా ఉన్నాయి మైగ్రేన్కి. ఆల్మోస్ట్ ఒక 3 to 4 types ఆఫ్ మెడిసిన్స్ మనం రాసి ఇవ్వచ్చు. యూజువల్లీ వీ స్టార్ట్ విత్ 1 type ఆఫ్ మెడిసిన్ అండ్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్. యూజువల్లీ ఒక 3 నెలలు అట్లా కోర్స్ ఇస్తామన్నమాట. బట్ ప్రాబ్లం ఏమవుతుంది చాలాసార్లు అంటే ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కంప్లైంట్ ఏం చేస్తారు చెప్తాను మీకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి లాస్ట్ టైము, ట్యాబ్లెట్ తీసుకున్నాము, రాశారు, ఆ టైం తీసుకున్నప్పుడు బాగా పనిచేసింది, ట్యాబ్లెట్ ఆపిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అవుతుందమ్మా అంటే ట్రిగ్గర్ ఐడెంటిఫై చేయకుండా ఉత్త ట్యాబ్లెట్లతో పని అవ్వదు. సో మనం ట్రిగ్గర్ ఐడెంటిఫై చేసి దాన్ని మాడిఫై చేసేంత వరకు ఇది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. సో ట్యాబ్లెట్లతో పాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ట్రిగ్గర్ని మాడిఫై ఎట్లా చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో ఇప్పుడు మైగ్రేన్తో పాటు ఇట్లా రకరకాల వేరే రకాల హెడేక్స్ కూడా ఉన్నాయి. క్లస్టర్ హెడేక్ అని అంటాము, లేకపోతే ట్రైజెమినల్ న్యూరాలజియా అని అంటాము, లేకపోతే పెరాక్సిస్మల్ హెమిక్రేనియా, సో ఇట్లా రకరకాల హెడేక్ టైప్స్ ఉన్నాయి. బట్ రైట్ నౌ ఈ మైగ్రేన్ హెడేక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ మోస్ట్ ఆఫ్ ద హెడేక్స్ దే డూ హ్యావ్ ట్రిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, ట్రైజెమినల్ న్యూరాలజియా మనం తీసుకున్నాం అనుకోండి, అది ఎందుకు వస్తుంది తలనొప్పి, అది కూడా ఒక సైడే ఉంటుంది, కానీ కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది ఒక సైడ్ ముఖంలో. సో కరెంట్ షాక్ కొట్టినట్టు జస్ట్ ఫర్ అ ఫ్యూ ఫ్లీటింగ్ సెకండ్స్. దానికి కామన్ ట్రిగర్స్ ఏంటి అంటే, ఇప్పుడు బండిలో వెళ్తున్నాం, బైక్లో వెళ్తున్నప్పుడు గాలి కొడుతుంది ముఖంకి, సడన్గా ఆ గాలి తగలడం వల్ల ఆ నరము ట్రిగ్గర్ అయిపోయి, ఏదైతే ముఖానికి సప్లై చేసే నరం అది ట్రిగ్గర్ అయ్యి దానివల్ల ట్రైజెమినల్ న్యూరాలజియా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ట్రైజెమినల్ న్యూరాలజియా ఇంకోటి ఏంటి అంటే, అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగేప్పుడు కూడా ట్రిగ్గర్ కావచ్చు, ఈ నోట్ లోపల ఉండే గమ్స్లో ఉండే నరాలు స్టిమ్యులేట్ అయ్యి. సో దీనికి ఫండమెంటల్ బేసిస్ ఏంది, ట్రైజెమినల్ న్యూరాలజీ దేనివల్ల వస్తుంది, ఏదైతే ఫేస్కి సప్లై చేసే నరం బ్రెయిన్లో కనెక్షన్ ఉంటుందో అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ న్యూరాలజియా రావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బ్రెయిన్ స్కాన్ చేసి చూడాల్సిన అవసరం కూడా ఉంటుందన్నమాట. ఇంకొకటి కామన్గా ఏంటంటే, లాంగ్ స్టాండింగ్ హెడేక్స్లో సపోజ్ సడన్గా హెడేక్ సివియారిటీ కానీ, అంటే చాలా సంవత్సరాలుగా మీకు హెడేక్ ఉంది, అదే రకం హెడేక్ కాకుండా వేరే రకం హెడేక్ సడన్గా స్టార్ట్ అయింది అనుకోండి, అదొకటి. సెకండ్, హెడేక్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ సివియర్ హెడేక్, ముందంత సివియర్ లైఫ్లో ఇంత సివియర్ హెడేక్ ఎప్పుడు రాలేదు అని అనిపించిన అంత సివియర్. సో ఎనీ చేంజ్ ఇన్ సివియారిటీ ఆర్ ఎనీ చేంజ్ ఇన్ నేచర్ ఆఫ్ హెడేక్, అంటే ముందు పల్సటైల్ ఉండింది మైగ్రేన్ లాగా, సో గుండె కొట్టుకున్నట్టు జుమ్ 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 అని ఉండింది, ఇప్పుడు సడన్గా అలా కాకుండా వేరే రకంగా వస్తుంది హెడేక్, కంటిన్యూస్గా ఏకింగ్ టైప్ హెడేక్. సో ఇట్లా సడన్గా చేంజ్ అయింది, నేచర్ ఆఫ్ ద హెడేక్ చేంజ్ అయినా కానీ ఇట్ మే బీ అన్ ఇండికేషన్ ఫర్ స్కానింగ్ అనమాట. ఇది కాకుండా రికరెంట్ ఫీవర్స్ వచ్చినా కానీ, అసోసియేటెడ్ వామిటింగ్స్ వచ్చినా కానీ, అసోసియేటెడ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్, అంటే సడన్గా ముఖం వంకర పోవడం, లేకపోతే ఒక సైడ్ చెయ్యి కాలు పని చేయలేకపోవడం, లేకపోతే స్టిఫ్నెస్ రావడం, ఇట్లా ఎనీ ఫోకల్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయినా కానీ, ఎనీ ఫిట్స్, తలనొప్పితో పాటు ఫిట్స్, సో ఇలాంటివి ఎనీ లోపల ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లం ఉంది అన్న సంకేతాలు ఉన్నప్పుడు న్యూరాలజిస్ట్ విల్ డూ అ బ్రెయిన్ స్కాన్ అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ రిక్వైర్ ఇమ్మీడియట్ అటెన్షన్ విత్ ఎ న్యూరాలజిస్ట్.